రంపచోడవరం మారేడుమిల్లిలో మావోయిస్టులను బలవంతంగా తీసుకెళ్లి కాల్చి చంపారన్నారు ఏపీ సిపిఐ కార్యదర్శి ఈశ్వరయ్య. కార్పొరేట్ సంస్థలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే ఉద్దేశంతోనే మావోయిస్టులను దారుణంగా హతమార్చారన్నారు. కార్పొరేట్ కంపెనీలకు లాభాలు కట్టబెట్టేందుకే కేంద్రంలోని బీజేపీ, ఏపీలోని కూటమి ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని మండిపడ్డారు. కార్పొరేట్ కంపెనీలకు సహజ సంపద దోచిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్లు ప్రధాని మోదీ భజన చేస్తున్నారు తప్పితే ఇచ్చిన హామీల అమలు కోసం నిలదీయటం లేదంటున్న ఈశ్వరయ్యతో కాకినాడ ఐ న్యూస్ ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో జరుగుతున్న పలు సమస్యలపై ఈరోజు కాకినాడలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య పత్రికా సమావేశంలో మాడారు. అయితే ప్రస్తుతం మన వద్ద ఈశ్వరయ్య ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం అడిగే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, మీరు తొలిగా బాధ్యత తీసుకున్నందుకు మీకు కంగ్రాట్స్ సార్. అయితే ఈరోజు మీరు బాధ్యత తీసుకున్నందుకు కాకినాడలో ఈరోజు పత్రికా సమావేశం నిర్వహించారు. అయితే ఈరోజు ప్రధానంగా చూసుకుంటే ఏవైతే మారేడుమిల్లి ఎన్కౌంటర్ సంబంధించి పలు ఆరోపణలు, పలు ప్రజల్లో కూడా పలు అనుమానాలు కూడా వస్తున్నాయి. అసలు దాని మీద ఏమనుకుంటారు? మారేడుపల్లి ఎన్కౌంటర్ కానీ, రంపచోడవరం ఎన్కౌంటర్ కానీ ఇది ప్లాన్డ్గానే నిరాయుధులైనటువంటి మావోయిస్టులను పట్టుకొని పోయి అక్కడ అడవుల్లో కాల్చి చంపారన్నటువంటిది ఇది వాస్తవం. ఇది ప్రజలందరూ కూడా నమ్ముతున్నటువంటి నిజం. ఎన్కౌంటర్ తర్వాత దేశవ్యాపితంగా పెళ్ళుబూకినటువంటి నిరసనలు కానీ, లేదా సోషల్ మీడియాలో హిడ్మా సహచరులకు వస్తున్నటువంటి మద్దతు కానీ, వీధుల్లో పోరాటాల్లో పాల్గొంటున్నటువంటి విద్యార్థి యువజన లోకం కానీ ఇదే అంశాన్ని భారత ప్రభుత్వం ముందు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. దేశ ఆర్థిక, రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక పరిస్థితులపైన వీరంతా పోరాటం చేస్తూ ఉన్నారు. అలాంటి పోరాట యోధులను పట్టుకొని కాల్చి చంపడం ఇది దుర్మార్గకరమైనటువంటి విషయం అని చెప్పి భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న అమిత్ షా ఏవైతే మార్చి 30లోగా మావోయిస్టులని అంతరిస్తామని చెప్తున్నారు. అయితే ఇటువంటి నేపథ్యంలో దీంట్లో హిడ్మాకి సంబంధించి కానీ, హిడ్మా భార్య రాజీ కానీ, లేకపోతే వారి అనుచరులు కానీ ఎన్కౌంటర్ చేసే పరిస్థితి. అయితే ఇదంతా చూస్తే అంటే మావోయిస్టులని అంతరిస్తారని చెప్పి వారు చెప్తున్నారు. అంటే అంతరించే అవకాశం ఉందంటారా? 2026 మార్చి 31 నాటికి దేశంలో ఉన్నటువంటి మావోయిస్టు రహిత దేశంగా దీన్ని మారుస్తామని చెప్పేసి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ప్రకటించడం ఇది అవివేకమైనటువంటి చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. దేశంలో దోపిడీ కొనసాగినంతకాలం, పేదరికం ఉన్నంతకాలం, పీడన ఉన్నంతకాలం ఈ సిద్ధాంతం కొనసాగుతుంది. హిడ్మా లాంటి వాళ్ళను, రాజే లాంటి వాళ్ళను కొంతమందిని మీరు మట్టు పెట్టచ్చుగాక, కానీ సిద్ధాంతాన్ని మట్టు పెట్టడం అనేటువంటిది సాధ్యం కాదు. ఈ సామాజిక సమస్యలు పరిష్కారం అయితేనే ఆ సిద్ధాంతం అనేటువంటిది రూపుమాపడుతుంది తప్ప అది కాకుండా ఇది తాత్కాలికంగా మీరు ఏదో సంఖ్యలు గుద్దుకోవచ్చు. కానీ గతంలో కూడా చాలా సందర్భాల్లో చాలామందిని ఎన్కౌంటర్ చేసి ఇంకా అయిపోయిందని చెప్పి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రకటించినటువంటి సందర్భం కూడా ఉంది. కానీ అది సాధ్యమైనటువంటిది కాదు. 2026 మార్చి 30 నాటికి మీరు దేశంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించండి, పేదరికాన్ని నిర్మూలించండి, దారిద్ర్యాన్ని తరిమి కొట్టండి, దోపిడీ లేని సమాజాన్ని సృష్టించండి, సంపదను పేద వర్గాలకు పంచండి, కార్పొరేట్లకు ఊడిగం చేయడం మానేయండి అని చెప్పేసి చెప్తాం. అంటే వారు మాటలకే పరిమితం తప్ప చేతల్లో పరిమితులు అని చెప్పి పక్క ఎవరైతే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ నుంచి.